నిన్న మరణించడం జరిగింది. మన సినీ కార్యకర్తలు కూడా కొంతమంది ముందుకొచ్చి అటెండ్ అయ్యి కార్యక్రమాలు చూసుకోవడం జరుగుతుంది. దీని పట్ల ఎట్లా చెప్తారు? పావుల శ్యామల అనే వ్యక్తి ఎవరైతున్నారో తను చాలా అంటే జీవిత పోరాటం అందరూ ఒక రకంగా చేస్తాను తలకిందులుగా చేసిందని చెప్పొచ్చు. తన చిన్నతనంలో బాల్య వివాహం కావడం, సో చిన్నతనంలో పాప పుట్టడం, సో తన భర్త చనిపోవడము, తన జీవితం సంఘర్షణ పడుకుంటూ సినిమా ఇండస్ట్రీకి రావడం, సో ఇవన్నీ జరిగినాయి. సో లైఫ్ కూడా లాస్ట్ చరమాంకంలో కూడా చాలా ఇబ్బందులు పడుకుంటున్నాయి. నేనేమంటున్నంటే 300 పైకి సినిమాలు చేసినటువంటి శ్యామల ఎవరైతున్నారో ఆమె దగ్గర కూడా మా అసోసియేషన్ వాళ్ళు కార్డు కోసం ₹1,00,000 అడిగారు. ఇది చాలా దుర్మార్గం. నేనేమంటున్నంటే మా అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కమిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళందరూ మళ్ళీ ఆమె తీసుకున్నటువంటి కార్డు ద్వారా తీసుకున్నటువంటి ₹1,00,000 ఏదైతుందో అప్పుడే అంటే ఒక 50 సంవత్సరాల కిందట నుండే ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉందంటే అప్పుడు ఇచ్చినటువంటి 1,00,000 ఇప్పటి వరకు ఎంత కావచ్చు రెట్టింపు. నేనేమంటున్నంటే మా అసోసియేషన్ వాళ్ళని డిమాండ్ చేసేది ఏంటంటే తను ఇచ్చినటువంటి ₹1,00,000 ఒక 4 ఇంతలు కలిపి ₹5,00,000 తన కూతురు ఎవరైతున్నారో ఆమె అకౌంట్లో బ్యాంకులు వేయాలని చెప్పి నేను మా అసోసియేషన్లో డిమాండ్ చేస్తున్నాను. తీసుకోవాల్సిన ఏమనిపించింది మీకు? తీసుకునేయాల్సిన మీకు స్టేజ్ అది మీకు ఎలా అనిపించింది ఆమె దగ్గర ₹1,00,000 తీసుకోవాలని? పోనీ ఆమె మీ కార్డు తీసుకొని ఆమె మీ ద్వారా కార్డు తీసుకొని ఏమన్నా యాక్టింగ్ చేసిందా? ఆమె అంతకుముందే ఆల్రెడీ ఆర్టిస్ట్. సో ఇది మా అసోసియేషన్ వాళ్ళను ప్రెసిడెంట్ ఎవరైతున్నారో మీ తీర్మానం చేయండి, మా అసోసియేషన్లో తీర్మానం చేయండి, ఇమీడియట్లీ డబ్బులు ఆమెకు ఇవ్వాలి. పావుల శ్యామల ఎవరైతున్నారో వాళ్ళ కూతురు పేరు మీద ఆ డబ్బులు వేయాల్సిందే అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.